మెదక్ జిల్లా చిలెప్చేడ్ మండలం రహీంగూడ గ్రామంలో భూభారతి రెవెన్యూ సదస్సును నిర్వహించగా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలోని చిలెప్చేడ్ను ఎంపిక చేసింది. సోమవారం నుంచి ఈ నెల 15వ తేదీ వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సును నిర్వహిస్తున్నందున ఆయా గ్రామాల్లో ఎలాంటి భూ సమస్యలు ఉన్నా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి జరిగిన గ్రామ సభలో రైతులకు సూచించారు. రహీంగూడలోని రైతులకు సంబంధించి పలువురికి భూ సమస్యలు ఉన్నందున నిర్వహించిన సదస్సులో ఎమ్మెల్యేకి వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్తో పాటు మండల పార్టీ అధ్యక్షులు అశోక్ రెడ్డి, సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, లక్ష్మణ్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. మోస్ట్లీ అన్ని అది చాలా వెకేట్ అయితే అది అప్లై చేసిన వాళ్ళు ట్రైనింగ్ వాళ్ళు ఇంకా మనకు ఇటువంటి దాంట్లో అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గవర్నమెంట్ డెసిషన్ అవి ఏం చేస్తామంటే మేము చెప్పండి ఎంక్వైరీ చేసుకుంటాము. ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళ తర్వాత గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటాం. మళ్ళీ అప్పుడు అప్లికేషన్ తీసుకోండి అంటే మళ్ళీ తీసుకోకూడదు. తీసుకుంటాం. అప్లికేషన్ తీసుకోవాలి. భూమి సంబంధించి కోడింగ్స్ ఉంటాయి. అర్థం కావు మన వాళ్ళు ఈ కేటగిరీ అంటే పెట్టుకుంటే ఇది బిఎస్ కాలేజ్ అని చెప్పి సో హాస్టల్లో ఉన్నాను. బట్ నాకు పట్ట రాలేదని చెప్తాను. ఫిక్స్ చేశాను. ఇప్పుడు మేము ఆన్లైన్లో ఎంటర్ చేసి ఏం చేస్తుంటే నోటీస్ జనరేట్ చేస్తాను. అకౌంట్ రాసుకుంటే ఏది చేస్తానో నోటీస్ జనరేట్ చేసి ఎంక్వైరీ చేసి చేయాలి. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాను. సర్వే నెంబర్లో 65 ఎకర్స్ ఉంది. ఈ లాంగ్ పట్టాలి సో ముఖం మీద ఉన్న వాళ్ళకి పక్కా ఉన్నది, పక్కా ఉన్న వాళ్ళకి ముఖం మీద ఉంది. ఇది మొత్తం వెరిఫై చేసి ముఖం మీద ఎవరు ఉన్నారో వాళ్ళకే పక్కా. మన అసైన్మెంట్ నోటీస్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత ఏంటంటే అసైన్మెంట్ నోటీస్ రద్దు అయిపోయిన తర్వాత ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆఫీసర్స్ లెవెల్లో కూడా కొన్ని జరిగినాయి. అంటే ఎక్స్టెన్స్ పెంచుకుంటూ పోయింది. ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన లేట్ వచ్చింది, ఇంకొకరు వచ్చింది, ఇంకొకరికి ఇంకెక్కువ వచ్చింది, అట్లా చేసుకుంటూ పోయింది. దానివల్ల కూడా ఈ ఎక్స్టెన్షన్ జరిగింది. ఆ ప్రాబ్లమ్స్ చాలా ఉంది. ఈ జంగియతాండ వాళ్ళదైతే అదే ప్రాబ్లం. అవన్నీ ఇప్పుడు రిజాల్వ్ చేస్తాం. మొత్తం కొన్ని క్రియేషన్ ఏమైతే వీళ్ళు అమ్మేస్తారు. అమ్మేసిన వాళ్ళ పేరు వస్తుంది, కొన్న వాళ్ళ పేరు వస్తుంది. ఇద్దరిది కంటిన్యూ కొన్ని సక్సెషన్ కూడా వచ్చేది సార్. డబుల్ రిజిస్ట్రేషన్ కూడా అవుతాం. సక్సెషన్ కూడా అది ఎక్కడ మిస్టర్ నేను అక్కడ నుంచి వస్తే ఆ డీటెయిల్స్ ఉన్నాయని కూడా చూపిస్తాం. సమస్య పరిష్కారం అయితే చాలా మనకి ఇప్పుడు అందుకే డీటెయిల్గా వెళ్తా ఉన్నాం.